వెల్కమ్ టు ఆల్ మై వ్యూవర్స్. ఈ వీడియోలో మీకు సిఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్ పిహెచ్డికి సంబంధించి వివరాలు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ కెరీర్ కోచ్ డాక్టర్ డిపి ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వీడియో లెక్చర్స్ టు యూ ఆల్. కౌన్సిల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, పిహెచ్డి అడ్మిషన్ సంబంధించి సంవత్సరానికి 2 సార్లు నోటిఫికేషన్ వస్తుంది. ఇది జూన్ సెషన్కి సంబంధించినటువంటిది. ఎవరైతే సైన్సెస్లో పీజీ చేస్తున్నారో, సైన్స్లో పీజీ కంప్లీట్ చేస్తుంటారో, మీరు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా, రీసెర్చర్గా పిహెచ్డి అడ్మిషన్ పొందడానికి ఈ సిఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్ ఎగ్జామ్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో హయ్యెస్ట్ మెరిటోరియస్ జేఆర్ఎఫ్ కనుక క్లియర్ చేసినట్లయితే మీకు ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ కావచ్చు. ఫెలోషిప్ అనేటువంటిది మీకు మంత్లీ ఒక 45,000 నుంచి 50,000 రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా యూనివర్సిటీలో పరిశోధన చేయవచ్చు జేఆర్ఎఫ్ ద్వారా. అలాగే నెట్ కూడా క్లియర్ చేసి నెట్లో వచ్చేటువంటి మెరిట్ ఆధారంగా జేఆర్ఎఫ్ డిక్లేర్ చేస్తారు. ఒకవేళ ఇదే ఎగ్జామ్లో మినిమం ఒక 55 to 60 బిట్వీన్లో కనుక మంచి మెరిట్ సాధించుకుంటే మీరు నెట్ క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సెకండ్ ఫస్ట్ జేఆర్ఎఫ్, తర్వాత నెట్, తర్వాత పిహెచ్డి. ఈ రెండు ప్రయత్నం చేస్తే అక్కడే అయిపోతుంది. ఆటోమేటిక్గా పిహెచ్డి అడ్మిషన్ కూడా వస్తుంది. ఈ జేఆర్ఎఫ్ నెట్లో మెరిట్ తక్కువ వచ్చేసేసి ఓన్లీ పిహెచ్డి క్వాలిఫైడ్ ఫర్ ద అడ్మిషన్ ఎనీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా హయ్యెస్ట్ మెరిట్ సాధిస్తేనే జేఆర్ఎఫ్ వస్తుంది, ఆ తర్వాత నెట్ వస్తుంది. ఈ రెండు కాకపోతే కొంచెం తక్కువ మార్కులు వస్తే పిహెచ్డి వస్తుంది. ఏది ఏమైనా మనకి ఇక్కడ శాస్త్ర సాంకేతిక రంగాలలో కెమికల్ సైన్సు, మ్యాథమెటికల్ సైన్సు, ఫిజికల్ సైన్సు, ఎర్త్ సైన్సు, లైఫ్ సైన్స్లలో మీరు పీజీ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసేసి CSIRnet.NSC nta.nsc.in వెబ్సైట్. ద లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 19th June 2026. ఇంకా ఎగ్జామ్ డేట్స్ కూడా టెంటేటివ్గా ఇచ్చారు. జూలై 17 నుంచి మరియు 18 వరకు 2 రోజులు ఓవరాల్గా ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఈ నెల 19 లాస్ట్ డేటు. ఎగ్జామ్ వచ్చేసేసి వచ్చే నెల 17th and 18th ఉన్నది. మీరు మంచిగా ప్రిపేర్ కావచ్చు. పరిశోధన చేయడానికి పిహెచ్డి అడ్మిషన్ వస్తుంది, ఫెలోషిప్ వస్తుంది. ఏ యూనివర్సిటీలో అంటే ఆ యూనివర్సిటీలో జేఆర్ఎఫ్ రావడం ద్వారా మీరు అక్కడ పిహెచ్డి గురించి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నెట్ ద్వారా కూడా మీరు అడ్మిషన్ పొందవచ్చు, కానీ అక్కడ ఫెలోషిప్ రాదు. పిహెచ్డి ద్వారా అడ్మిషన్ మాత్రమే పొందవచ్చు. అది 1 year వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. కనుక మీరు ఏదైతే పీజీ సైన్సెస్లో కంప్లీట్ చేస్తుంటారో దానికి సంబంధించి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. పార్ట్ ఏ జనరల్ యాప్టిట్యూడ్, పార్ట్ బి సబ్జెక్టు నాలెడ్జ్ ఉంటుంది, పార్ట్ సి అడ్వాన్స్డ్ రీసెర్చ్ క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ ఏలో 20 క్వశ్చన్స్ ఇస్తారు. 50 క్వశ్చన్స్, ఎనీ 15 క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ బిలో వచ్చేసేసి 50 క్వశ్చన్స్ ఇస్తారు, అన్నిటికీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ సి వచ్చేసేసి 75 క్వశ్చన్స్ ఇస్తారు, 75కి అన్నిటికి చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా మీకు 145 క్వశ్చన్స్ ఇస్తారు, 140 క్వశ్చన్స్ చేయాలి. టోటల్గా 200 మార్క్స్. కంప్యూటర్ బేస్డ్ టెస్టు, నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. కనుక మీరు వితిన్ టైంలో మీరు మంచి స్కోర్ చేసినట్లయితే జేఆర్ఎఫ్ సంపాదించవచ్చు, లైఫ్ సెటిల్ అయినట్టేనండి. లేదంటే నెట్ ఎగ్జామినేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్గా
యూనివర్సిటీలలో కాలేజీలలో టీచింగ్ చేయడానికి అర్హత పొందుతారు. లేదు ఈ రెండు కాకుంటే పిహెచ్డి అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో పరిశోధన చేయడానికి ఇది ఒక వేదిక. మీరు ఐఐసిటి, సిసిఎంబి, ఎన్ఐఎన్, ఎన్జిఆర్ఐ, డిఫెన్స్ ల్యాబొరేటరీస్, అనేక రకాలుగా కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి వాటిల్లో పరిశోధన చేయవచ్చు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఫ్యూచర్ సైంటిస్ట్, ఫ్యూచర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఫ్యూచర్ రీసెర్చర్స్, సైన్సెస్లో పీజీ చేస్తున్న వాళ్ళు, కంప్లీట్ అయిన వాళ్ళు, మీరు ఒక లక్ష్యంగా జేఆర్ఎఫ్ కంప్లీట్ క్రాక్ చేయాలి, నెట్ క్రాక్ చేయాలి, పరిశోధన చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు మీ యొక్క చదువును ముందుకు కొనసాగించండి. ఒక తదేక దీక్షతో కనుక మీరు పట్టుదలతో ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు. దీనికోసం ఈపీజీ పాఠశాలలో వీడియో లెక్చర్స్, టెక్స్ట్ మెటీరియల్ ఉంది. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.